ప్రజెంట్ ట్రెండ్ అవుతున్న హోటల్ కోసం ఒక ట్రూత్ రివ్యూ అయితే చెప్తాను. ఈ వీడియోని క్లియర్ గా చూడండి. నమస్కారం. మేము రాజమండ్రి పని నుండి వచ్చామన్నమాట. ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్న ఒక ప్లేస్ కి అయితే మేము బయలుదేరాం. అది ఎక్కడికనేది ఇదిగోండి ఈ మనిషి చెప్తాడు. అదే మన మల్లేపల్లి హైవే పక్కనే ఉన్న రాజమండ్రి పక్కనే దాటంగానే రెస్టారెంట్. అదేనండి రాయుడు గారి మిలిటరీ హోటల్. మేమైతే స్టార్ట్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. 27 కిలోమీటర్స్ ఉంది రాజమండ్రి నుంచి. హైవే అంతా బాగానే ఉంటది కాబట్టి మెల్లగా అయితే వచ్చేసాం. మేము మ్యాక్సిమం వచ్చేసాం. అదిగో ఇదే చూసారా, జనాలు అయితే భయంకరంగా ఉన్నారు. తింటాం లేదనేది మాత్రం డౌటే. కార్ పార్కింగ్ ప్లేస్ అయితే బాగానే దొరికింది, కానీ జనాలు మాత్రం కుప్పలు తప్పలుగా ఉన్నారు. అక్కడ వెయిటింగ్ హాల్లో దాదాపుగా మా ముందు 80 ఫ్యామిలీస్ ఉన్నాయన్నమాట. అంటే ఒక ఇద్దరు చొప్పున వేసుకున్నా కూడా 160 మెంబర్స్ అయితే వెయిటింగ్ లో ఉన్నారు. వీళ్ళంతా క్లియర్ అవ్వాలంటే ఈవినింగ్ 4 to 5 అవుద్దని చెప్పారు. అందుకని చెప్పి బయట పార్సల్స్ అయితే వెంటనే 5 minutes లో అయితే ఇచ్చేస్తున్నారు. అందుకని చెప్పి ఇంకా మాకు టైం లేదు, విజయవాడ బయలుదేరాలని చెప్పి పార్సల్ అయితే తీసేసుకున్నాం. 2 మటన్ బిర్యానీ. వెళ్లే దారిలో కార్ సైడ్ కి తీసుకొని బిర్యానీ వేడిగా ఉన్నప్పుడే తినేద్దామని ఓపెన్ అయితే చేసి తినడం స్టార్ట్ చేసాము. జనరల్ గానే ఇందులోకి రైతా ఇచ్చారు, అలాగే గ్రేవీ అయితే కొంచెం మటన్ కి సంబంధించిన కొన్ని ఐటమ్స్ చేసి ఇచ్చారు. ఓకే, బానే ఉంది. అయితే దీని రివ్యూకి వస్తే ఫైనల్ గా ఈ టేస్ట్ అయితే ఓకే బాగానే ఉంది. అంటే మనం దీని గురించి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, లేదంటే ఒక విజయవాడ నుంచి కానీ వెళ్ళి తినేంత టేస్ట్ అయితే లేదు. అంటే జనరల్ గా ఒక హైవే మీద మనకి మంచి అయితే దొరకవు, కాకపోతే వెళ్తే లైట్ స్పైస్ తో ఫుడ్ అయితే బానే ఉంది అంతే. కానీ దీనికి హైప్ తీసుకొచ్చేసారనమాట. అంటే తింటే ఇది ఇంకా అద్భుతం, ఇది తినకపోతే మనం బతకం అన్నట్టుగా హైప్ తీసుకొచ్చారు. మరీ అంత బాగోలేదు, అలాగని మరీ అంత సూపర్ కాదు. జనరల్ గా మటన్ బిర్యానీ మన రెస్టారెంట్స్ లో మన లోకల్ ఎలా అయితే దొరుకుతుందో అలా అయితే ఉంది. కాకపోతే ఇంతకంటే బెటర్ బిర్యానీలు మీరుండే ఊర్లో, అంటే నేనుండే ఊర్లో అయితే ఉంది. సో మీరుండే ఊర్లో కూడా దొరుకుతాయి అనమాట. గుర్తుపెట్టుకోండి, ఫుడ్ అయితే బ్యాడ్ కాదు, ఫుడ్ అయితే బాగుంది అంతే. మీరు ఎప్పుడైనా హైవే మీద ఇటువైపు వెళ్ళినప్పుడు ట్రై చేయండి తప్పకుండా. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.